Welcome viewers, welcome to Health Fitness Yoga. Myself Dr. Deepthi from Crown's Aesthetic Solutions, Panjagutta. డర్మా రోలర్ గురించండి బ్రహ్మ గారు మరియు శ్రీను గారు రెండు రకాల క్వశ్చన్స్ అడిగారు. మనం ఈరోజు వాటి గురించి డిస్కస్ చేస్తూ డర్మా రోలర్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. బ్రహ్మ గారు అడుగుతున్నారు, డర్మా రోలర్ యూజ్ చేసిన వెంటనే షాంపూ చేయవచ్చునా అంటూ. అలాగే శ్రీను గారు డర్మా రోలర్ ఆయిల్ కలిపి వాడవచ్చునా అంటూ అడిగారు. బ్రహ్మ గారు అడిగారు కదండి షాంపూ అండ్ డర్మా రోలర్ అనేసి. షాంపూ చేశాకనే డర్మా రోలర్ వాడడం ఉత్తమం అండి. డర్మా రోలర్ పైన చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి కదా, మైక్రో నీడిల్స్. మనము అవి తలపైన పాస్ చేసినప్పుడు లోపలికి గుచ్చుకుంటూ ఉంటాయి. అంటే ఆ గుచ్చుకునేటప్పుడు పైన ఉన్న పదార్థాన్ని కాస్త ఆ ఊన్లోకి నెడుతున్నాయి కదా. సో మనం షాంపూ చేశాక డర్మా రోలర్ చేసినట్లయితే స్కాల్ప్ చాలా క్లీన్గా ఉంటుంది. డివైడ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవి ఉండవు తలపైన. ఆ టైంలో జిడ్డుతో కూడుకుని ఉన్న బ్యాక్టీరియా ఇలాంటివి ఏవి కూడా మనం తలస్నానం చేశాక స్కాల్ప్పై ఉండవు కనుక స్నానం చేసినాక డర్మా రోలర్ చేస్తే మనకి ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శ్రీను గారు, మీరు ఆయిల్ పెట్టాక డర్మా రోలర్ చేయొచ్చా అని అడిగారు కదా. చేయవచ్చునండి. కాకపోతే ఇదంతా ప్రొసీజర్కి ముందు తల క్లీన్గా ఉండడం కూడా అంతే ముఖ్యము. మట్టితో కూడుకున్న ఆయిల్, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఆయిల్స్ లాంటివి మాత్రం డర్మా రోలర్ చేస్తూ పెట్టకండి. ఫ్రెష్ ఆయిల్స్ ఏవైనా సరే తలపైన పెట్టి డర్మా రోలర్ని చేయడం ద్వారా మీకు ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉండి సూదింగ్గా ఉంటుంది. డర్మా రోలర్ పని చేసేసాక మీకు అక్కడ పెయిన్ఫుల్గా ఉండడము, మంటగా ఉండడము అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు నూనె పెడుతూ డర్మా రోలర్ని చేయవచ్చును. అలాగే నూనె పెట్టేసి డర్మా రోలర్ చేసేసాక డర్మా రోలర్ని ప్రాపర్గా క్లీన్ చేయడం కూడా శ్రద్ధగా చేయాలండి. ఆయిల్ మన స్కాల్ప్ పైన మనం బ్లీడింగ్ స్పాట్స్ వస్తాయి కదా డర్మా రోలర్ చేసి, దాంతోపాటు ఈ ఆయిల్ కూడా కలిసి ఆ మైక్రో నీడిల్స్ చుట్టూ పేరుకుపోయి ఉంటుందన్నమాట. మనం అది ప్రాపర్గా క్లీన్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసినప్పుడు దాని త్రూ ఆ జిడ్డు మీద పేరుకొని కొత్త బ్యాక్టీరియా అంతా కూడా మళ్ళీ లోపలికి క్యారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఒకవేళ నూనె పెట్టి డర్మా రోలర్ చేసినట్లయితే డర్మా రోలర్ని చక్కగా మనకి యాంటీసెప్టిక్ సొల్యూషన్స్లో ముంచి క్లీన్ చేసుకోవడం చాలా బెస్ట్ పద్ధతి. డర్మా రోలర్ని చాలామంది ఇళ్లలో కూడా వాడుతూ ఉంటారు. స్కిన్ పైన కానివ్వండి, తలపైన కానివ్వండి. అయితే డర్మా రోలర్ వాడేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. ఒకటి, వాడిన ప్రతిసారి డర్మా రోలర్ని చక్కగా వాటర్ ఫ్లష్లో వాష్ చేయాలి. వీలైతే యాంటీసెప్టిక్ సొల్యూషన్స్లో కాసేపు ముంచి ఒక 10 minutes ముంచి తర్వాత తీసేసి వాటర్ ఫ్లష్లో బాగా కడగడం కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే తడిగా ఉన్న డర్మా రోలర్ని బాక్స్లో పెట్టేసి స్టోర్ చేయరాదు. దాన్ని చక్కగా బ్లాటింగ్ పేపర్ పైన, టిష్యూ పేపర్ పైన పెట్టి పూర్తి తడి ఆరిపోయినాక మీరు స్టోర్ చేసుకోవచ్చును అనమాట. సో ప్రతిసారి వాడేటప్పుడు కూడా తేమ లేకుండా ఉండడం చూసి వాడుకుంటే బెస్ట్. డర్మా రోలర్ని అసలు మనం ఎందుకు వాడుతున్నాము? డర్మా రోలర్ ఏం చేస్తుంది మనం స్కాల్ప్ పైన పెట్టినప్పుడు? డర్మా రోలర్ వాడినప్పుడు ఇట్స్ లైక్ వూండింగ్ చేస్తుందండి. మన స్కాల్ప్ పైన గాయాన్ని చేస్తుంది. అది కూడా క్యాల్కులేటెడ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ని పెడుతూ మనం డర్మా రోలర్ చేస్తున్నాం కనుక అది అక్కడ మైక్రో డెంట్స్ని క్రియేట్ చేస్తుంది. మన స్కాల్ప్ పైన కానివ్వండి, స్కిన్ పైన పెడితే స్కిన్ పైన అక్కడ సెల్ యాక్టివిటీని అట్రాక్ట్ చేస్తున్నాం. మనం గాయపరచడం ద్వారా ఆ పర్టికులర్ స్కాల్ప్ ఏరియాస్ పైన మనం సెల్ యాక్టివిటీని పెంపొందిస్తున్నాం. సెల్ డివిజన్, సెల్ మెటబాలిజం అక్కడ ఎక్కువగా రోజు జరిగేదానికంటే ఎక్కువగా జరిగి మనకి అక్కడ ఉన్న ఫాలికల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం లేదా స్టిమ్యులేట్ అవ్వడం జరిగి చక్కగా హెయిర్ని బయటికి రావడంలో తోడ్పాటు చేస్తాయి. అయితే ఈ డర్మా రోలర్ని క్యాలిక్యులేటెడ్ ప్రెషర్ కాకుండా ఎలా పడితే అలా చేస్తే మాత్రం స్కారింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్న జుట్టు పోయి అక్కడ అసలు జుట్టు రాకుండా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది బాగా గట్టిగా చేసేసి బ్లీడింగ్ అయిపోయేలాగా చేసే ప్రయత్నంలో ఇష్టం వచ్చినట్టుగా చేయడం ద్వారా అక్కడ గాయము ఎక్కువగా అయ్యి చీరుకుపోయి స్కారింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఇంట్లో ప్రయత్నించకపోవడమే బెటర్ అండి. ఎక్స్పర్టైజ్ చేతిలో ఉన్నప్పుడు మీరు సేఫ్గా ఉంటారు. సో క్లినిక్స్లో చేసే వాళ్ళకి డర్మా రోలర్ ఎంత ప్రెషర్ పెట్టాలి, ఏ మూవ్మెంట్స్ ఇవ్వాలి, ఎంతవరకు డెప్త్ వెళ్ళే అవకాశం ఇవ్వచ్చు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కనుక యూ బెటర్ గో విత్ క్లినికల్ అప్రోచ్ అనమాట. మీకు మీరుగా చేసుకున్నప్పుడు దాన్ని డర్మా రోలర్ని క్లీన్ చేయడం దగ్గర నుంచి వాడకం దాకా ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి.
డర్మా రోలర్ పెట్టాక షాంపూ చేయొచ్చా, నూనె పెట్టచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఏంటి అంటే క్లినిక్లో ఇలాంటి డర్మా రోలర్ యాక్టివిటీస్ చేయడం బెటర్ అనమాట. అయితే డర్మా రోలర్ వాడినప్పుడు సెల్ యాక్టివిటీ పెరుగుతుంది అన్నాను కదా. ఈ సెల్ యాక్టివిటీని రోజు చేసామనుకోండి, మనం సెల్స్ అక్కడ పెరగడానికి అవకాశం లేదా స్పేస్ ఇవ్వకుండా చేస్తున్నట్టు లెక్క. కనుక వారానికి ఒకరోజు లేదా నెలలో ఒక 2 లేక 3 సార్లు చేయడం అనేది బెస్ట్ పద్ధతి. మరీ బాల్డింగ్, పూర్తి బాల్డింగ్ ఉన్నవాళ్ళు వారంలో 2 సార్లు కూడా చేయవచ్చును. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద అక్కడొక మనిషి ఇక్కడొక మనిషి ఉన్నప్పుడు పెద్దగా గోల లేదా యాక్టివిటీ ఉండదు ఆ రోడ్డు మీద. అదే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు నలుగురు ఒక చోటికి గుమికూడిపోయి అక్కడ సందడిని ఎక్కువ చేసేస్తారు. అక్కడ జనసందోహం ఎక్కువ అయిపోతుంది కదా, అప్పుడు అక్కడ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నట్టు. అలాగే మనం ఎక్కడైతే గాయం చేస్తామో చుట్టూ ఉన్న సెల్స్తో పాటు కొత్త సెల్ యాక్టివిటీ కూడా ఆ గాయపరిచిన చోట ఉంటుంది. కనుక ఈ రకంగా అక్కడ హెయిర్ టిష్యూ అనేది మనకి బాగా పెంపొందించి పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చక్కటి ట్రిగర్ని ఇచ్చినట్టు మనం హెయిర్ గ్రోత్కి. ఇదండి డర్మా రోలర్ గురించిన వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.